కాల్మనీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలంటే ముందు విద్య వైద్యాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించాయి పలు ప్రజా సంఘాలు. విజయవాడలో కాల్నాగుల బారిన పడ్డ వాళ్లలో ఎక్కువ మంది ఇలాంటి అవసరాల కోసం అప్పులు తీసుకున్న వాళ్లేనని తెలిపాయి. కాల్మనీపై అవగాహన కోసం సదస్సు నిర్వహించారు బెజవాడ పోలీసులు. కాల్మనీ నవ్యాంధ్ర రాజధాని పరువును నడిరోడ్డున పడేసిన నీచ వ్యాపారం. వడ్డీ వ్యాపారానికి సెక్స్ రాకెట్ తోడైన ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టబోమంటున్నారు బెజవాడ పోలీసులు. మొదట్లో వ్యాపారుల్ని అరెస్టు చేసి చర్యలు తీసుకున్నా మెల్లిగా మూలాల మీద దృష్టి పెడుతున్నారు. కాల్మనీ వ్యాపారుల ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే బాధితులతో పాటు కొన్ని సంస్థల సహకారంతో అవగాహన సదస్సు నిర్వహించారు పోలీసులు. టు రెగ్యులేట్ దిస్ కైండ్ ఆఫ్ ఫైనాన్సింగ్ చట్టం కూడా తొందరగా తీసుకొస్తుంది ఇది. దెన్ ఈ సమస్య మీద గవర్నమెంట్ ఇస్ ఆల్సో అనౌన్స్ కమిషన్. ఆ కమిషన్ ఎంక్వైరీ ఈజ్ ఆల్సో దే విల్ బి డెలిబరేటింగ్. త్వరలో ఆ ఎంక్వైరీ కమిషన్ కూడా వస్తున్నారు. అయితే ఇలాంటి వర్క్షాప్, ఇలాంటి అవగాహన, ఈ సదస్సులు, చర్చలు వలన ఏమవుతున్నారంటే ఎవ్రీబడి విల్ బి రెడీ. ఒకవేళ ఈ కమిషన్ వచ్చేటప్పుడు అందరూ ఒక మీనింగ్ఫుల్గా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కమిషన్ కెన్ గెట్ ఇన్సైట్స్ ఇన్ టు ద various dimensions of the issue, so that the findings which the commission will submit to the government will be very meaningful and it will have some very practical kind of suggestions and findings. కాల్మనీ బాధితుల్లో ఎక్కువ మంది పిల్లల చదువులు, ఆరోగ్య కారణాలతో అప్పులు తీసుకున్న వారేనన్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు ప్రజా సంఘాల ప్రతినిధులు. అసలు కాల్మనీ వ్యాపారాన్ని చట్టబద్దం చేసి పోలీస్ స్టేషన్ల వారీగా లైసెన్సులు ఇస్తే వాళ్ల మీద నిఘా పెట్టడం తేలిగ్గా ఉంటుందంటున్నారు కొంతమంది ప్రతినిధులు. జనాలను ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎడ్యుకేట్ చేసినంత మాత్రాన్ని కూడా వాళ్ళ ఆర్థిక అవసరాల రీత్యా వాళ్ళు బాధ్యతలు తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మనం రెండో యాంగిల్ తీసుకున్నప్పుడు మరి ఈ సమస్యను పరిష్కారం చేయటం ఎట్లా అన్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క పాత్ర, బ్యాంకుల యొక్క పాత్ర ఉన్నది దీంట్లో. వాళ్ళు మన కాల్మనీ కేసులో కానీ అన్ని కేసుల్లో చూసినప్పుడు వాళ్ళ ఆస్తులనే వాళ్ళు దారాదత్తం చేసి ఇచ్చేస్తున్నారు. ఇటువంటి ఆస్తులు ఉన్న వాళ్ళకి బ్యాంకులు ఎందుకని మరింత సరళీకరణంగా లోన్లు ఇవ్వవు అనేటువంటి కూడా మనం గమనించాలి. నేను ప్రియాలో పనిచేసేదాన్ని సార్. ఒక అతని దగ్గర తీసుకున్నాను, బాగా హెరాస్మెంట్ చేశాడు. మమ్మల్ని కూడా ఇప్పించాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత సిపి గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది సార్. అందరికీ రుణపడుతూ ఉంటాం సార్. కాల్మనీ కేసులపై ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో మరిన్ని ఘోరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈలోపే ప్రజల్లో కూడా అవగాహన కల్పించి కాల్ ఎముళ్ల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బెజవాడ పోలీసులు.